అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ప్రస్తుతం మనం బోరబండ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, అదేవిధంగా మైనార్టీ విభాగానికి సంబంధించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు సర్దార్ ఉదయం అర్ధాంతరంగా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తెలంగాణ ఉద్యమంలో తను ఎంతో యాక్టివ్గా ఉండడమే కాకుండా ఇక్కడున్న ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూడా సర్దార్ చాలా కీలకంగా పనిచేశాడని చాలామంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొద్ది రోజులుగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఫసియుద్దీన్ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టడమే కాకుండా తనను అన్ని రకాలుగా వ్యాపార పరంగా, అదేవిధంగా తన కుటుంబానికి సంబంధించి కూడా అనేక సార్లు ఒత్తిడికి గురి చేయడం, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం, అదేవిధంగా రాజకీయమైన కక్ష సాధింపు పాల్పడడంతో తను తట్టుకోలేక దాదాపు ఒక నెల రోజుల నుంచి స్ట్రగుల్ అయి తనకు సంబంధించిన బంధువులకు, చుట్టుపక్కల తన ఫ్రెండ్స్కి అనేక సార్లు చెప్పింది. అంటే ఈ కాంగ్రెస్కి సంబంధించిన ఫసియుద్దీన్ చాలా హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి చాలామందికి చెప్పినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఎటకేలకు ఉదయం తన వేధింపులకు తట్టుకోలేక సర్దార్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒక్కసారిగా ఇక్కడ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే మనకు బోరబండలో కనిపిస్తుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన, ఏ రాజకీయమైన ఒక దురుద్దేశంతో, ఆ రాజకీయమైన కుట్రతో ఇక్కడ సర్దార్ చనిపోయిందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా కోపోద్రిక్తులై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫసియుద్దీన్ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కూడా. సో తన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. నిజానికి ఈ మొత్తం ఈ ఘటనకు సంబంధించి స్థానికులందరూ కూడా చాలా మంచి వ్యక్తి సర్దార్ని కోల్పోయినామని చెప్తున్నారు. మరోవైపు తనను పార్టీ మారాలని, కాంగ్రెస్ పార్టీలో చేరాలని, అదేవిధంగా తనకు సంబంధించిన మెడికల్ షాపు, అదేవిధంగా 3వ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ నిర్మించుకుంటే దాన్ని కూడా మున్సిపల్ అధికారులతో తను కూల్చివేయించడాన్ని తట్టుకోలేని తను ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా అయితే మనకు స్థానికులు చెప్తున్నారు. తనకు భార్యతో పాటు 2.5 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎట్టకేలకు హైదరాబాద్లో ఇది మనం చూస్తున్నాం. రాజకీయపరమైన కుట్రలకు మరొక వ్యక్తి బలైనట్లుగా అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం బోరబండలో కనుక చూస్తే ఏరియా మొత్తంలో కూడా, ఎందుకంటే రాజకీయపరమైన కుట్రలో భాగంగా తను చనిపోయినట్లుగా స్థానికులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో పదుల సంఖ్యలో పోలీసులు ఉండడంతో పాటు ఈ వీధి మొత్తం కూడా పోలీసులు చాలా పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. తనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, ఇక్కడున్న యువకులు కూడా, తనతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన తన కుటుంబ సభ్యులు కూడా స్పందించే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే అట్ ద సేమ్ టైం ఇలాంటి రాజకీయపరమైన కుట్రలను ప్రభుత్వం ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్, సుమన్ టీవీ, బోరబండ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.